సాయికృష్ణ నిన్న ఫోన్ చేశారా అన్న మీరు? లేదుగా. లేదు. ఓకే రైట్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ వచ్చి మీకు ఏపీఐ గేట్వే. సో నిన్నంతా మనం రౌట్ 53 చూసాం యాక్చువల్గా. నిన్న చూసినట్లయితే మనం సర్టిఫికేట్ మేనేజర్లో మీకు చూపిస్తాను. యాక్సెప్ట్ అయిపోయింది యాక్చువల్గా. మనం డిఎన్ఎస్ రికార్డ్ పెట్టాం కదా, మనం రిఫ్రెష్ చేస్తే మీకు చూసారా, ఇష్యూడ్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మీకు బేసిక్గా. ఎందుకంటే అక్కడ రికార్డ్ పెట్టాము, ఇది పోయి కాసేపు చెక్ చేసుకుని వ్యాలిడేట్ చేసుకొని రిక్వెస్ట్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు ఏపీఐ గేట్వే వాడదాము. ఏపీఐ గేట్వే గురించి తెలుసుకుందాం. బేసిక్గా అసలు ఏపీఐ గేట్వే ఏం చేస్తుంది, అసలు రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా పనిచేస్తుంది. సో మామూలుగా మీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి. సో మీకు ఏదైనా అప్లికేషన్ ఉందనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఫస్ట్ ఇక్కడ www అని టైప్ చేసి google.comకి వెళ్ళాలి. google.com ఏదైనా మీ అప్లికేషన్ ఏదైనా వెళ్ళాలి. మీ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసి దాని లోపల మీకు దాన్ని ఏమంటారు, మీ ఫస్ట్ వెబ్ సర్వర్ ఉండాలా, దాని నుంచి వెనక్కి వెళ్ళాలా, డైనమోడిబి కనెక్ట్ అవ్వాలా. సో ఏపీఐ గేట్వే ఏం చేస్తుందంటే మీకు ఆ ఫ్రంట్ ఎండ్ లో వెబ్ సర్వర్ ఉంది కదా, అది అవసరం లేకుండా చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పవచ్చు అంటే, మీకు ఇమాజిన్ మీరు ఒక హోటల్కి వెళ్ళారు అనుకోండి బేసిక్గా. సో ఎట్లా అంటే ఇది వచ్చి కస్టమర్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఇది అదే అందరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదేనండి నేను. సో కస్టమర్ ఎక్కడ కూర్చొని ఉంటాడు, ఆబ్వియస్లీ కుక్ ఎక్కడ ఉంటాడు, కుక్ ఆబ్వియస్ గా కిచెన్ లో కూర్చొని ఉంటాడు లోపల. కిచెన్ లో కూర్చొని ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఏముందంటే యాక్చువల్ గా కస్టమర్ వచ్చి హోటల్కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దోశ ఆర్డర్ చేసాడు అనుకుందాం. సో దోశ ఆర్డర్ చేసినప్పుడు ఏమవుతుంది, కస్టమర్ డైరెక్ట్ గా పోయి కుక్ తో మాట్లాడి ఆర్డర్ చేయడుగా. సో కస్టమర్ ప్లేస్ లో కూర్చుంటాడు, కిచెన్ లో కుక్ ఉంటాడు. మరి ఎలా తెలుసు కుక్ నేను ఇట్లా పెట్టివ్వాలి అని చెప్పి? ఓకే, సో మధ్యలో మనకి వెయిటర్ ఉంటాడు అనమాట. సో ఆ వెయిటర్ ఏం చేస్తాడు ఇక్కడ మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, వెయిటర్ తీసుకుంటాను. ఓకే, సో ఇది వచ్చి వెయిటర్ అనమాట. వచ్చి మనకి వెయిటర్. సో వెయిటర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ బేసిక్ మనం రాగానే వెయిటర్ వచ్చి ఫస్ట్ ఇక్కడికి వచ్చి అడుగుతాడు, ఏం కావాలి మీకు అని అడుగుతాడు. సో కస్టమర్ చెప్తాడు, కస్టమర్ చెప్పి ఈ విధంగా చెప్పినప్పుడు వెయిటర్ కిచెన్కి వెళ్తాడు, కిచెన్కి వెళ్ళి ఆర్డర్ చేసి చెప్తాడు ఈ విధంగా కావాలి, మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి కస్టమర్కి ఇస్తాడు. సో ఇదే బేసిక్ గా మనకి వెయిటర్ చేసేది. ఇక్కడ కస్టమర్ ఎవరు అనుకుంటే క్లయింట్ అనమాట మనం. ఓకే, క్లయింట్ హూ నీడ్ యాక్సెస్ టు DynamoDB ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, వెయిటర్ ఎవరంటే మీకు ఏపీఐ గేట్వే. ఇది ఏంటంటే మనకి కిచెన్ లో ఏంటంటే మనకి బేసిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ లో కూడా ఏమవుతుంది, పోయి ఒక అతను ఇచ్చుకొని ఉంటాడు, అతను చెప్తాడు అనమాట. అతను పోయి లోపల ఇంకో వాళ్ళకి చెప్తాడు ఇట్లా కావాలని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ లో ఇది ఎట్లా పెట్టచ్చు అంటే మనం ల్యాండా పెట్టచ్చు. ల్యాండా ఏం చేస్తుంది, ఏపీఐ గేట్వే ల్యాండాకి చెప్తుంది తనకి ఏం కావాలా, పలాంది కావాలి. ల్యాండా ఏం చేస్తుంది, స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి DynamoDB నుంచి డేటా మీకు ఇస్తుంది అనమాట. ఓకే, సో అంటే మీకు చాలా వాటికి కూడా వాడుకోవచ్చు, ల్యాండాకి, DynamoDBకి, ఆర్డిఎస్ చాలా వాటికి వాడుకోవచ్చు. సో మీరు చూసారనుకోండి, దీన్ని ఏమంటారంటే సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటారు. ఎందుకంటే మీకు ఎక్కడ సర్వర్ లేదు. ఇప్పుడు ఏపీఐ గేట్వే సర్వర్ లేదు, ల్యాండా సర్వర్ లేదు, DynamoDB సర్వర్ లేదు. సో ఈ ఏపీఐ గేట్వే అనేది మధ్యలో ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు రియల్ టైం ఎలా చూపించవచ్చు అంటే బేసిక్గా నేను DynamoDBలో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, DynamoDBలో టేబుల్ క్రియేట్ చేసి ఇంకోటి ల్యాండాలో ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసి త్రూ ఏపీఐ గేట్వే ఆ టేబుల్ అప్డేట్ చేస్తాను. అది ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, DynamoDBకి వెళ్తాను. అందరం అటెండెన్స్ తగ్గిపోతూ వస్తుంది అనమాట క్లాస్లో. చివరికి బోర్ వచ్చేస్తుంది అందరికి. స్టార్టింగ్ లో చాలా మంది ఉన్నారు కదండి. ఏమండి, స్టార్టింగ్ లో చాలా మంది ఉన్నారు కదా. 2012 నేను ఈత నేర్చుకునేటప్పుడు బెంగళూరులో జనవరిలో జయనగర్ లో స్టార్ట్ చేసినప్పుడు 27 మంది ఉన్నాం. 21 మంది ఉన్నాం. 21, 22, 27 రోజులు ట్రైనింగ్ తర్వాత 2 మిగిలాం.
సో ఓకే అండి. నేను ఇంకొక దాని పేరు ఏంటి సర్దార్జీ. మ్మ్. కాబట్టి డిపెండ్స్. అంటే మెయిన్ టాపిక్స్ అయిపోయినాయి కదా, ఇవన్నీ ఏముంది అని వాళ్ళ ఉద్దేశం. సో బుక్ స్టోర్ అని క్రియేట్ చేశాను టేబుల్. అందుకని ఆల్రెడీ నాకు కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం చేద్దాం, బుక్ స్టోర్. ఓకే ఫైన్. సో పార్టిషన్ కి వచ్చి బుక్ ఐడి మనం ఆల్రెడీ చూసాం, ప్రోడక్ట్ క్యాటలాగ్ ఐడి ఇవన్నీ కూడా డైనమోడిబి. అప్పుడు ఇది ఏంటంటే కొంచెం రియల్ టైంలో ఎలా యూస్ చేస్తాం మీకు ఆల్రెడీ చెప్పాను, అప్పుడు చెప్పాను, మళ్ళీ చూపిస్తాను మీకు అని చెప్పి. సో బుక్ స్టోర్ ప్రైమరీ కీ వచ్చి బుక్ ఐడి అనమాట. అంటే ఏంటంటే మీరు అప్డేట్ చేసేటప్పుడు ఈ టేబుల్ ఏమైనా పెట్టచ్చు, కానీ బుక్ ఐడి కంపల్సరీగా ఉండాలి. దాన్ని బట్టి మనం సెర్చ్ చేస్తాం. ఓకే, నేను క్రియేట్ అంటాను. సో మనకి ఏంటంటే మనకి కావాల్సిన బుక్ స్టోర్ అనే టేబుల్ క్రియేట్ అయిపోతుంది, డైనమోడిబి టేబుల్ ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి నేను ఒక లాంబ్డా క్రియేట్ చేస్తాను. లాంబ్డా వచ్చి మనకి ఇక్కడ ఉంది. క్రియేట్ అయిపోయింది. సో మీరు ఐటమ్స్ చూస్తారంటే ఐటమ్స్ ప్రస్తుతం ఏం లేవు, ఖాళీ. లాంబ్డాలో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ అంటాను. బ్లూ ప్రింట్స్కి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ ఫంక్షన్ బ్యాక్ అండ్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. బ్యాక్ అండ్ వెళ్ళి ఇక్కడ సింపుల్ మొబైల్ బ్యాక్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి కాన్ఫిగర్ అంటాను. అని ఫంక్షన్ పేరు ఏమి ఇస్తానంటే మనకి ఇక్కడ కూడా సింపుల్ బుక్ స్టోర్ అని ఇస్తాను. ఇచ్చి రోల్ ఆల్రెడీ ఉండాలండి, లేదా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ కస్టమర్ రోల్ అని చెప్పి క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా. సరే క్రియేట్ చేద్దాం, ఏముంది. ఆ రోల్కి ఏంటంటే మీకు గేట్వే యాక్సెస్ ఇవ్వాలి, ఆల్రెడీ ఉందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను. క్రియేట్ ఎగ్జిస్టింగ్ రోల్ అని చెప్పి ఇక్కడ బుక్ డిఏఓ రోల్ ఉండాలా. సో ఓకే ఫైన్. AWS లాంబ్డా ఎగ్జిక్యూషన్ కాకుండా ఒకటి క్రియేట్ చేద్దాం అప్పుడు. సో నేనేం చేస్తాను, ఇక్కడ పాలసీ డాక్యుమెంట్ అలా బేసిక్ కాదు, మనకు కావాల్సింది ఓపెన్ చేస్తాను. ఒక రోల్ క్రియేట్ చేస్తాను. చూడండి, IAMకి వెళ్తాను. అంటే ఇప్పుడు ఈ లాంబ్డాకి ఏమి ఉండాలంటే డైనమోడిబికి యాక్సెస్ ఉండాలన్నమాట, అందుకని. ఓకే, సో ఇక్కడికి వస్తాను, రోల్స్కి వస్తాను. వచ్చి ఇక్కడ లాంబ్డా బేసిక్ ఎగ్జిక్యూషన్ ఉంది. AWS లాంబ్డా డైనమోడిబి ఎగ్జిక్యూషన్ రూల్. అప్పుడు ఇది ఇద్దాం బేసిక్గా, ఎందుకంటే డైనమోడిబిలో రావాలా. లేదంటే నేను ఏం చేస్తానంటే ఇది చూద్దాం. ఇది పని చేయకపోతే ఇంకోటి చూస్తాను. సో అది ఇద్దాం, క్రియేట్ ఫంక్షన్ అంటాం. సో ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. మీరు కిందకు వచ్చారంటే మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు చూసారంటే ఇది అనమాట. ఈ ఫంక్షన్ అంటే మీకు ఇది నోట్ జేస్ లో ఉందండి, మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేం. బట్ ఇదేం చేస్తుందంటే మీకు మొత్తం మీకు డైనమోడిబిలో క్రియేట్ చేస్తుంది, రీడ్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది, డిలీట్ అన్ని చేస్తుంది అనమాట ఈ ఫంక్షన్. ఓకే, సో పైకి వెళ్తాను. పైకి వెళ్ళి ఫస్ట్ దీన్ని టెస్ట్ చేయాలి నేను. ఓకే, టెస్ట్ చేయాలి కాబట్టి నేను ఏమంటానంటే ఫస్ట్ కాన్ఫిగర్ టెస్ట్ ఈవెంట్స్ అంటాను. సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తానంటే యాడ్ డేటా అంటాను. డేటా టు డైనమోడిబి అంటాను. మీకేమైంది? ఓకే, ఇవన్నీ ఎందుకు, యాడ్ సింపుల్గా డేటా యాడ్ అంటాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది కాపీ చేసి ఇక్కడ ఇస్తాను. ఇక్కడ వచ్చి బుక్ స్టోర్. ఓకే ఫైన్. ఇక్కడ బుక్ ఐడి ఏమి ఇద్దామంటే ఫస్ట్ 1 అని ఇద్దాం. ఇక్కడ వచ్చి ఆథర్ వచ్చి శ్రీ అని ఇస్తాను. సో బుక్ నేమ్ వచ్చి
ట్రైనింగ్ 1. సో లొకేషన్ ఇచ్చిన నష్టం లేదు. సో ఇది సేవ్ అంటాను. ఓకే, ఇది సేవ్ చేద్దాం. ఇది క్రియేట్. ఇంకోటి క్రియేట్ చేస్తాను ఈసారి, కాన్ఫిగర్ ఈవెంట్స్. ఈసారి ఏంటంటే క్రియేట్ ఎ న్యూ ఈవెంట్. దీన్ని ఏమంటారంటే డేటా రీడ్ అంటాను. డేటా రీడ్ వచ్చి మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ బుక్ ఐడి 1 అని ఇస్తాను. ఓకే, సో మీకు చాట్లో బటన్ కాపీ చేసుకోండి. ఇది వచ్చి రీడ్ చేయడానికి క్రియేట్ అంటాను. సో టెస్ట్ చేద్దాం నిజంగా పని చేస్తుందా లేదా అని. ఫస్ట్ నేను ఏమంటానంటే ఫస్ట్ డేటా యాడ్ అని చెప్పి టెస్ట్ అంటాను, చూద్దాం ఏమవుతుందో. సో ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు అవుతుంది మీరు చూసామంటే నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ DynamoDB పుట్ ఐటమ్. సో నేనేం చేస్తాను, ఐఏ మేనేజ్మెంట్కి వెళ్ళి ఇక్కడ మనం ఇచ్చింది లాంబ్డా రోల్ ఏముంది ఇక్కడ మనకి, AWS లాంబ్డా DynamoDB AWS లాంబ్డా ఇది. సో ఇక్కడ అటాచ్ పాలసీ అని DynamoDB ఫుల్ యాక్సెస్ ఇస్తాను. ఇచ్చి అటాచ్ పాలసీ అంటాను. సో మళ్ళీ ఇంకోసారి లాంబ్డా టెస్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి సో మీరు చూసి DynamoDB ఇంకా ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇంకా ఏం ఎంట్రీ కావాలా బేసిక్గా. ఓకే, సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం టెస్ట్. సో ఈసారి చూసారా ఎగ్జిక్యూషన్ రిజల్ట్ సక్సీడెడ్. సో ఇక్కడ ఏం పోతాం మనం DynamoDBకి వెళ్ళి రిఫ్రెష్ చేసాను అనుకోండి, చూసారా యాడ్ అయిపోయిందా. ఓకే, ఇప్పుడు రీడ్ చేయాలన్నమాట ఇది డేటాని, అంటే పని చేస్తుందా లేదా లాంబ్డా అని. ఇక్కడ చేస్తాం డేటా రీడ్ అని వెళ్తాం. డేటా రీడ్ అని టెస్ట్ అన్నాను అనుకోండి, సక్సీడ్ వస్తుంది. చూసారంటే చూడండి వచ్చిందా ఐటమ్ వచ్చి సో అంటే మన లాంబ్డా ఫంక్షన్ DynamoDB కనెక్ట్ అయ్యి బాగా ఇస్తుంది అనమాట, ఇబ్బంది లేదు. సో బట్ ఏంటంటే ఇది లాంబ్డా ఫంక్షన్ డైరెక్ట్ గా నేను ఇంటర్నెట్కి ఇవ్వలేను అనమాట. ఇంటర్నెట్లో ఎవరన్నా చెక్ చేయాలంటే కూడా కష్టం అయిపోతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే API గేట్వే వాడతాం. సో ఇక్కడ ఏం చేస్తాను, గెట్ స్టార్టెడ్ అని చెప్పి న్యూ API బుక్ స్టోర్ క్రియేట్ API అంటాను. సో ఇక్కడికి వచ్చి మనం ఫస్ట్ నేనంటే క్రియేట్ రిసోర్స్ అంటాను. క్రియేట్ రిసోర్స్ అని బేసిక్గా ఇక్కడ ఏం చేస్తానంటే బుక్ DAO అంటాను. ఇక్కడ దీని కింద నేను న్యూ మెథడ్ అని చెప్పి మనకేంటంటే పోస్ట్ కొన్ని ఉంటాయి ఇక్కడ, యాడ్ డిలీట్ ఇవన్నీ అనమాట API గేట్వేలో. ఫస్ట్ పోస్ట్ అంటే మీరు ఎడిట్ చేయడం. సో ఇట్లా చేస్తాను, ఇట్లా చేసి నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడికి వచ్చి మనం లాంబ్డా ఫంక్షన్ సెలెక్ట్ చేయాలి. సో విచ్ ఇస్ మన లాంబ్డా ఫంక్షన్ ఏంది, బుక్ స్టోర్ చేసి సేవ్ అంటాను. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చి మనకి ఏం కావాలి, క్రియేట్ మెథడ్. ఈసారి ఏంటంటే గెట్. ఓకే, సో మనకి లాంబ్డా ఫంక్షన్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్గా దీన్ని డిప్లాయ్ చేయాలి, APIని ఇప్పుడు డిప్లాయ్ చేయాలన్నమాట. ఓకేనా, సో నేనేం చేస్తాను అప్లికేషన్స్ ఫస్ట్ దీన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి ఫస్ట్ అనేబుల్ కార్స్ అంటాను, అంటే క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. ఇది మనం యాక్చువల్గా S3 బకెట్లో చేసాం. మీరు ఒకసారి S3 వీడియో చూస్తే తెలుస్తాం, అంటే ఎవరైనా వచ్చి బయట నుంచి ఇంటర్నెట్ నుంచి వచ్చి ఎగ్జిక్యూట్ చేయడానికి అనమాట.
ఓకే, ఇప్పుడు డిప్లాయ్ ఏపీఐ న్యూ స్టేజ్ డెవ్ స్టేజ్ అని ఇస్తాను, డిప్లాయ్ అంటాను. ఓకే, సో డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు మరి యాక్సెస్ చేయడం ఎలాగ, మన దీన్ని డేటాని ఆర్ ఎంటర్ చేయడం ఎలాగా, మీకు ప్రతి ఒక్క దానికి ఇక్కడ యూఆర్ఎల్ ఉంటుంది, సేమ్ ఒకే యూఆర్ఎల్ ఉంటుంది. చూడండి, బేసిక్ ఇక్కడికి వస్తాము, ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఇది కాపీ చేస్తాను అనమాట. నేను కాపీ లింక్, ఇప్పుడు ఆన్లైన్ రెస్ట్ క్లయింట్ అంటాను. అంటే డేటా మన వెబ్సైట్ బిల్డ్ చేయాలి, దానికోసం సపరేట్ వెబ్సైట్ బిల్డ్ చేయాలండి. ప్రస్తుతం కొంచెం కష్టం కాబట్టి ఇది అదే ఇంకోటి ఉండాలి. ఇది ఇప్పుడు సపరేట్ వెబ్సైట్ బిల్డ్ చేయాలా? సరే, బట్ వెబ్సైట్ బిల్డ్ చేసిన పని చేస్తుందో లేదా ఎలా తెలుసుకోవడం, దానికోసం నేను ఏంటంటే ఇది client.restled.com అని మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. సో నేనేంటంటే రెండిట్లో కూడా సేమ్ ఇది కాపీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే పుట్ కోసం HTTPS ఈస్ ఫైన్, ఇక్కడ వచ్చి పోస్ట్ అంటాను, పోస్ట్ అని. ఓకే, బాడీ ఏమి ఇస్తారంటే చూడండి, ఇక్కడ మన క్రియేట్ ఉంది కదా, ఆపరేషన్ క్రియేట్ టేబుల్ బుక్ స్టోర్ ఆథర్ అంతా ఉంది. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇప్పుడు ఏమి ఇస్తాను, బుక్ 2 అంటాను, ఆథర్ వచ్చి హర్ష అని ఇస్తాను, ఇది వచ్చి కంప్యూటింగ్ అంటాను. సో ఇప్పుడు సెండ్ అన్నాను అనుకోండి, పోస్ట్ అంటే ఇది పోయి డైనమోడిబికి చేయాలి, ఇది ఇక్కడికి పంపిస్తుంది అనమాట. ఏది మన ఏపీఐ గేట్వే ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో రాయాలి, చూద్దాం అవుతుందా లేదని. సో సెండ్ అంటాను, లెఫ్ట్ లో రావాలి. మీరు చూసారా 200 ఓకే అని వచ్చింది, చూసారా 200 ఓకే వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ బుక్ 3 పెడతాను, ఇక్కడ ఏం పెడతాను, సాయి కృష్ణ అని పెట్టి క్లౌడ్ కంప్యూటింగ్ -2 అంటాను. ఓకే, నెక్స్ట్ బుక్ ఐడి 4 అంటాను. అదే నాకు తెలియదండి, మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని, బట్ సో జస్ట్ చూసుకుంటున్నా. ఓకేనా, సో అజ్యూర్ ట్రేడింగ్, సో సెండ్ రైట్. సో మనకి చూడండి పోస్ట్ సక్సెస్ 200 గ్రీన్ వచ్చింది కదా, నిజంగా వచ్చిందా అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. రిఫ్రెష్ చేశాను అనుకోండి, చూసారా 1 2 3 4. మీకు ఇదే పెట్టాలని ఏం లేదండి, మీరు స్టేట్ పెట్టాలని లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి ఏమన్నా పెట్టాలనుకోండి, లొకేషన్ ఉంది ప్లస్ ఎగ్జాక్ట్ గా ఇంకోటి ఏం పెట్టాలి, నా ఫోన్ నెంబర్ పెట్టాలనుకోండి, అది కూడా పెట్టచ్చు అనమాట. నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఏమంటానంటే ఇక్కడ సో దీన్ని మనం అప్డేట్ చేయొచ్చు యాక్చువల్గా, కానీ లేదు కదా. సో 5th అంటే క్రియేటివ్ డిలీట్ చేసానండి అక్కడ పోస్ట్ అందుకని. సో 5 రాజ్ అంటాను, అజ్యూర్ ట్రైనింగ్ 1 అంటాను, ఈమెయిల్ వచ్చి ఇక్కడ raj@gmail.com అంటాను. మళ్ళీ సెండ్ అంటున్నాం. ఫస్ట్ ఓకే, కొటేషన్ నెక్స్ట్. సారీ మళ్ళీ సెండ్ అందాం. ఓకే అయింది ఇక్కడ. సో మనం ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసామంటే మళ్ళీ వచ్చేస్తున్నాం అనమాట. సో అంటే యాక్చువల్గా నేను వెబ్సైట్ బిల్డ్ చేయలేదు కాబట్టి వెబ్సైట్ లో కూడా ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, మీకు HTML పేజ్ కదండి, బుక్ ఐడి ఎంటర్ ద ఆథర్ నేమ్ ఇస్తే మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చి ఆ డేటా అంతా HTML దగ్గర నుంచి కన్వర్ట్ అయ్యి మనకి గేట్వేకి వెళ్తుంది, ఏపీ గేట్వే లాంబ్డా ఇన్వోక్ చేస్తుంది. లాంబ్డా వచ్చి ఆ డేటా తీసుకొని మీకు డైనమోడిబిలో రాస్తుంది. ఓకే, క్లియర్ కదా ఎట్లా జరుగుతుందని ప్రాసెస్? ఓకే అండి, అంటే మనము డిబిఓ స్కీమా కూడా మనం మార్చొచ్చు ఏదండి, అంటే స్టార్టింగ్ లో మనకు 4 కాలమ్స్ ఉంది, 5 కాలమ్స్ ఉంది, మళ్ళీ మన ఎక్స్ట్రా కాలమ్ డైనమోడిబిలో ఇది వచ్చి ఇంపార్టెంట్, మనకి ప్రైమరీకి ఇంపార్టెంట్, ఇవన్నీ కాదు. అందుకని
సో ఇప్పుడు ఇప్పుడు డేటాను రీడ్ చేయాలనుకోండి, ఇక్కడికి వస్తాను అనమాట. ఇక్కడికి వచ్చి బేసిక్గా గెట్, ఇక్కడికి వచ్చి డేటా పేస్ట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ నాకు తెలిసి నేను పేస్ట్ మీకు చాట్లో పెట్టాను. లెట్ మీ సో ఈ విధంగా ఇచ్చాను. ఇచ్చి బుక్ ఐడి 1 అని సెండ్ అంటే ఏం రాలేదే, కనెక్షన్ రిఫ్యూజ్డ్. ఆపరేషన్ రీడ్ రావాలండి. సో టేబుల్ నేమ్ చూద్దాం. టేబుల్ నేమ్ ఏంటి మనకి, బుక్ స్టోర్ కరెక్ట్ గానే ఉంది. ఓకే, బుక్ ఐడి కరెక్ట్ గానే ఉంది. బుక్ స్టోర్ టేబుల్, అది వచ్చి రీడ్ పేలోడ్, టేబుల్ నేమ్ ఇస్ ఈక్వల్ టు బుక్ స్టోర్, బుక్ ఐడి. ఒకసారి చూద్దాం. ఏపీఐ గేట్వే, సో మీరు చూసినట్లయితే ఎగ్జిక్యూట్ ఏపీఐ గేట్ చూసారా. కిందకు వస్తే మీకు వచ్చిందా ఇండియా క్లౌడ్ కంప్యూటింగ్ అంత డీటెయిల్స్ అంతా, లొకేషన్, ఆథర్ అంతా. సో ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఐడి 5 ఇచ్చాను అనుకోండి. సో కిందకు వస్తే రాజ్ అంతా వచ్చి డీటెయిల్స్ ఈ విధంగా. కాకపోతే ఏంటంటే ఇంకా మనం బ్యూటిఫుల్ గా చేయాలంటే ఏంటంటే, నేను మీకు క్లయింట్లు చూపించాను. ఒక క్లయింట్ తీసుకొని బ్యూటిఫుల్ గా చేయాలంటే వాళ్ళు ఏంటంటే HTML పేజ్ ఒకటి క్రియేట్ చేసి దాని నుంచి అంతా డేటా తీసుకొని మీకు ఇస్తారనమాట. ఓకేనండి, అర్థమైంది కదా ఏ విధంగా మనకి అన్ని కంబైన్ గా ఒక సొల్యూషన్ గా మీకు చూపించవచ్చు. సో ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏపీఐ గేట్వే, దాని దగ్గర నుంచి నేను తీసుకొచ్చి మీకు కనెక్ట్ చేసి ఇదంతా ఇవ్వచ్చు అనమాట. నేను ఇంకా దీన్ని ఏం చేయొచ్చు అంటే కావాల్సి వస్తే, సో మీరు క్లౌడ్ ఫ్రంట్ ఉంది కదా, ఇందాక లాస్ట్ టైం క్లౌడ్ ఫ్రంట్, ఒక లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏపీఐ గేట్వే మీద లోడ్ బ్యాలెన్సర్ పెట్టి దీనికి పెట్టచ్చు యాక్చువల్ గా. బట్ ఏపీఐ గేట్వే కూడా పెట్టచ్చు, చూద్దాం యాక్చువల్ గా. గెట్ స్టార్టెడ్ S3 బకెట్స్. మీకు ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ పెట్టచ్చు అనమాట. లోడ్ బ్యాలెన్సర్ మనం ఏం చేయొచ్చు యాక్చువల్ గా, నేను EC2కి వెళ్ళి మీరు ఏంటంటే లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను క్రియేట్ చేయనండి, ఈ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలన్నమాట మీరు బేసిక్గా. ఓకేనా, సో అటాచ్ చేశారంటే మీకు ఏమవుతుందంటే అప్పుడు ఏపీఐ గేట్వేకి వెళ్తుంది అనమాట. సో చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు ఇవి చూసానుకోండి, మీకు ఈ విధంగా ఉంది కదా. నాకు ఇలాగ ఏదైనా కస్టమ్ డొమైన్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు చేయొచ్చు. సెటప్ ఈ విధంగా మీరు చూసినట్లయితే ఈ విధంగా సెట్ చేయాలన్నమాట. API.example my service అని చెప్పి. సో దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే బేసిక్గా క్లౌడ్ ఫ్రంట్ వాడి చేయొచ్చు అనమాట. సో క్లౌడ్ ఫ్రంట్ వచ్చి క్రియేట్ చేసి, క్లౌడ్ ఫ్రంట్ క్రియేట్ API గేట్వే ఈజ్ ఓన్డ్ బై రీజనల్ స్పెసిఫిక్ వన్ ట్రేసింగ్. సో యూస్ చేయొచ్చు మీరు. దానికి ఏంటంటే మీకు ఇప్పుడు క్లౌడ్ ఫ్రంట్కి వెళ్ళాను అనుకోండి, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ ఆరిజిన్స్ దీని కింద రావాలి, లోడ్ బ్యాలెన్సర్ కింద బేసిక్గా. సో బట్ సమ్ రీజన్ రావట్లేదు, అంటే మనం లేదు కదా అందుకని. మనం పెట్టామంటే కిందకు వచ్చి మనం ఇంత కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే దాని ద్వారా వెళ్తుంది. సో ఈజీగా ఎట్లా చేయొచ్చు, ఎందుకు యూజ్ చేయొచ్చు. ప్లస్ మీకు ఏదైనా నేను సర్టిఫికేట్స్ చెప్పాను గుర్తుందా. సో మీరు చూసారంటే ఇక్కడ SSL సర్టిఫికేట్, డౌన్లోడ్ రిక్వెస్ట్ ఇంపోర్టెంట్ అంటే క్లిక్ చేశానంటే మనకి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సింది, మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ, కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
సో డిఫాల్ట్ సర్టిఫికేట్ ఇది అనమాట, ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఇంకా డొమైన్ వేరే ఉంది కాబట్టి రావట్లేదు, ఇవన్నీ చేసుకుని ఈజీగా పనిచేస్తాం మీకు. ఓకే, అంటే మీరు ఇది వాడుకోకుండా ఉండాలంటే ఈ విధంగా ఏపీ గేట్వే ఎంత ఇలాది కాకుండా కస్టమ్ గా చేసుకోవాలో, ప్రపంచం అంతా యాక్సెస్ ఇవ్వాలనుకుంటే మీరు క్లౌడ్ ఫ్రంట్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ యాక్సెస్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే కానీ మీరు HTML పేజ్ ఒకటి బిల్డ్ చేయాలన్నమాట. స్ట్రైట్ గా వాళ్ళు వచ్చి ఇట్లా రెస్ట్ క్లైట్ వాడుకోమంటే కుదరదు. వాళ్ళకి ఏంటంటే ఒక మల్టిపుల్ HTML పేజ్ తీసి దాని వెనక జావా స్క్రిప్ట్ వాడి, జావా స్క్రిప్ట్ నుంచి గేట్వేకి వచ్చి గేట్వే నుంచి మొత్తం డీటెయిల్స్ రావాలి. ఓకే, క్లియర్ అండి? ఓకే. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇది ఏం చేస్తాం మనం బేసిక్ ఏం చేయాలంటే అయిపోయినాక మీరు డిలీట్ చేయాలా, మర్చిపోతారు, ఎందుకంటే ఏపీఐ గేట్వేకి మీకు డబ్బులు పడతాయి. సో డిలీట్ ఏపీఐ అంటాను. as well as DynamoDB table. నేను ఏంటంటే ల్యాండా పైన వదిలేస్తాను, ఎందుకంటే రేపైనా క్లాస్ చెప్పేటప్పుడు కావాల్సి వస్తుంది కాబట్టి. సో ఎందుకంటే అది బేసిక్గా మీరు రన్ చేస్తేనే బిల్లు పడుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అట్లా వదిలేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి నేను ఇక్కడ మీకు దీన్ని ఏమంటారు డెవలపర్ టూల్స్ నుంచి ఒక ఐడియా ఇస్తానండి, ఓవర్ వ్యూ ఇస్తాను. అంటే మనం డీప్ గా పోయి చేయడం కుదరదు అనమాట, ఏంటి ఒక్కొక్కటి ఏంటి అని చెప్పి. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీంట్లో డెవలపర్ ఏమండి ఇవి కొంచెం ఎక్కువ చెప్తే బాగుండండి. నేను దీనికోసం మెయిన్ నేను డెవలపర్ టూల్స్ కోసం నేను రావడం క్లాస్ కి. అవునా, దీన్ని సపరేట్ గా చెప్పాల్సి అయితే ఒక పని చేస్తాను, ఇక్కడ ఆపుతాను అండి అట్లయితే. సో ఎందుకంటే దీనికి టైము సరిపోదు, ప్లస్ ఏంటంటే కొన్ని ప్యాకేజెస్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు కోడ్ కమిట్ వచ్చి గిట్ హబ్ అండి బేసిక్ గా, కానీ కోడ్ బిల్డ్ కోడ్ డిప్లాయ్ కావాలంటే నాకు మీ దగ్గర ఉన్న వార్ ప్యాకేజ్ ఉందా? మీ డెవలపర్ టూల్స్ అయితే మీరు డెవలపరా బేసిక్? నేను డెవలపరే, కానీ నేను .NET డెవలపర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ బిల్డ్ అనుకోండి, ఇది మీరు .NET లో ఎట్లా ప్యాకేజ్ బిల్డ్ చేస్తారు? యూజింగ్ టీమ్ ఫౌండేషన్ సర్వీసెస్ వాడి చేస్తారు, అవునా? సో మీకు టెస్ట్ నేను ఒక వార్ ఫైల్ తేవాలి మీకోసం. సరే ఒక పని చేసి ఇక్కడ ఆపుదాంలేమండి, ఏముంది. సో నేను ఏంటంటే మీకు వార్ ఫైల్ తీసుకొచ్చి చెప్పాలా. సో ఇది లాస్ట్ లో పెట్టుకుందాం అట్లయితే, డెవలపర్ టూల్స్ లాస్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ లోపల నేను అన్ని డీటెయిల్స్ తీసుకొని చెప్తాను. ఓకే, సో రేపు మీకు ఆఫీస్ నెట్ గుర్తు, మనం తిరిగి వచ్చినాక మైగ్రేషన్ చెప్తాను, మైగ్రేషన్ మిగతా వాటిని చెప్తాను. ఓకే, చలో ఓకేనండి, సీ యూ ఆన్ మండే. నేను వెతుకుతాను, ఒకవేళ జార్ ఫైల్ ఉంటే నేను మీకు షేర్ చేస్తాను. ఇవ్వండి, దాంట్లో బిల్డ్ స్పెక్ కూడా ఉండాలి, ఆల్రెడీ ఉంది, టెస్టింగ్ ఉంది, చూద్దాం. సరే, ఓకే. బాయ్.